హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు వంటశాలలో ఏంటంటే స్పెషల్ క్యాబేజీ పకోడీ చేస్తున్నాను అనమాట. ఓకే, క్యాబేజీ పకోడీ నార్మల్గా మనకి రెగ్యులర్గా ఎప్పుడైనా సరదాగా ఇంట్లోకి వేసుకుంటాం కదా, అలా వేసుకునేటప్పుడు మెత్తగా వస్తున్నాయి, క్రిస్పీగా లేవు అని అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అని. అలాగా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి, టేస్ట్గా ఉండాలంటే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీ కూడా. కొంచెం అన్ని కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నామంటే మనం ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు ఎదురుకుండా అన్ని కట్ చేయాలంటే కష్టం కదా. ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అసలు క్షణాల్లో పకోడీ వేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో, ఏమేమి కావాలో అన్ని చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, క్యాబేజీ ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీని సన్నగా కట్ చేసుకుని, ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. బాగా సన్నగా అయితే ఏమవుద్దంటే మనకి ఉల్లిపాయలు సన్న కట్ చేస్తే చూడండి మాడిపోయినట్టు కలర్ వచ్చేస్తాయి, అలా వచ్చేస్తాయి అనమాట. అందుకని మరీ సన్నగా అవసరం లేదు. ఓకే, అంటే ఇలా ఉంటే సరిపోతుంది. దీని మీద ఇంకొంచెం సన్నగా ఉన్నా పర్వాలేదు. బాగా దారాల్లో కట్ చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుద్ది అంతే. అంటే మనం ఏం చేద్దాన్ని బట్టి అంతే. ఓకే, ఇలాగ అన్ని జాయింట్లు అది ఉంటే ఇలా విడదీసుకున్నట్టు ఇలా చేసుకోండి. ఓకే, ఇదిగోండి ఈ క్యాబేజీ ఇప్పుడు ఒక 2 గుప్పుళ్ళు అండి, గట్టిగా పట్టుకుంటే ఒక 2 గుప్పుళ్ళు క్యాబేజీ ఉంటుంది. ఈ క్యాబేజీకి ఉల్లిపాయలు ఇలా చూడండి, ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్దవి అయితే 2, చిన్నవి అయితే ఒక 4. ఇవి 2 ఇలా కలుపుకోండి. ఇదిగోండి అల్లం ఇలాగా తురిమేసన్నా వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా ముక్కలు ఉంటాయి కదా, అలాగా కట్ చేసి వేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. పచ్చిమిర్చి మనం తినేదాన్ని బట్టి, ఇది ఒక 10 పచ్చిమిరపకాయలు అనమాట, కచ్చా పిచ్చా కింద నూరేసుకున్నాను. ఓకే, మిక్సీలో వేసేసుకుని కచ్చా పిచ్చా కింద వేసుకోవాలి. లేదు పచ్చిమిరపకాయల కింద కావాలి అంటే వేసేసుకోవచ్చు. ఓకే, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని చూసుకుని సాల్ట్ వేసేసి ఒక్కసారి ఇలాగ కలిపిద్దాం. ఇదిగోండి పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం పేస్టు ఇవంతా పట్టేయాలన్నమాట. అల్లం బాగా మెత్తగా రుబ్బకండి, తురుముకున్నట్టు ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు ఇలా కలిపితేనే మంచి వాసన వస్తుంది. ఇదిగోండి కరివేపాకు ఫ్రెష్గా ఇప్పుడు చెట్ల నుంచి అప్పుడే కోసిన కరివేపాకు అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా. మన చెట్టు కరివేపాకు పెద్ద ఆకు అది, ఇది చిన్నదనమాట. మనకి కరివేపాకు కూడా ముందే వేసేసుకోండి, పచ్చిమిరపకాయలు పేస్ట్ అది వేసినప్పుడే. క్యాబేజీ వచ్చి ఒక 250 గ్రామ్స్, 1/2 కిలో పైనే ఉంటుందండి క్యాబేజీ మేము కట్ చేసింది అయితేనే. ఓకే, ఆ క్యాబేజీ ఉల్లిపాయలు అన్నీ కలిపి 1/2 కేజీ ఉంటాయి, 1/2 కేజీకి పైనే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపి దానికి ఒక 4 స్పూన్లు శనగపిండి. ఓకే, మీ దగ్గర మిగతా పిండి లేకపోతే ఉత్తి శనగపిండి కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుని కలిపేసుకోవచ్చు. మైదా పిండి ఒక 4 నుంచి 5 స్పూన్లు. ఓకే, మైదా పిండి, బియ్య పిండి ఒక 3 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్లు. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నానండి, ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను కదా. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఇది మన ఇష్టం అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా సరే స్కిప్ చేసేసుకోవచ్చు. ఉత్తి జీలకర్ర, కొంచెం ధనియాలు కచ్చాపిచ్చకని చేసేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే జీలకర్ర, ధనియాలు, లవంగాలు, ఇలాచి ఇవన్నీ మిక్సీ చేసి గరం మసాలా కింద పౌడర్ చేసేసి ఉంచుతాం. ఆ పౌడర్ వేస్తున్నాను అనమాట. ఓకే, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. లైట్గా ఫ్లేవర్ ఉండడానికి, ఎక్కువ వేసేస్తే మసాలా ఆ ఫ్లేవరే మనకి ఎక్కువ ఉంటుంది, ఆ పకోడీ టేస్ట్ ఉంటుంది అనమాట మళ్ళీని. ఓకే, వేసేసుకుని ఇలాగ కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకండి, ఎందుకంటే ఒకసారి చూసుకుని వాటర్ పడితే అప్పుడు వేసుకోవచ్చు. మరి పలచగా అది చేసేసాం అనుకోండి, అప్పుడు ఏంటంటే క్రిస్పీనెస్ పోద్ది, మనకు ఉండదు. లైట్గా వాటర్ చల్లుతున్నాను. ఇలా ఓకే సరిపోతుంది. ఇదిగోండి ఇలా కలిపేసుకుందాం కదా, ఆల్రెడీ ఆయిల్ పెట్టాను, పకోడీ వేసేసుకుందాం. ఇదిగోండి నూనె పెట్టుకున్నాను, కాగిపోయింది. ఇది మాత్రం మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే పిండి మామూలుగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి, కానీ వాటర్ మాత్రం యాడ్ చేయకండి. మీరు పకోడీ వేస్తా ఉంటే కొద్దిగా వాటర్ చిలకరించుకుని అది కలుపుకొని వేసుకోవాలన్నమాట. అంతా వేసేస్తే నానిపోతే క్రిస్పీగా రాదు, అది కూడా నేను చూసుకోండి ఒకసారి. ఇదిగోండి పకోడీ వేసేద్దాం. నూనె కాగాలి, కాగిన తర్వాత పకోడీ వేసే ముందు మీడియంలో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టేసుకున్నా సరే.
మరి నిండా వేసేసుకోకండి, అది గ్యాప్ లేకపోతే వేగడానికి ఇబ్బందిగా ఉంటుంది. పకోడీ వేసిన వెంటనే కదపకూడదు అనమాట, మంట మళ్ళీ హైలోనే పెట్టేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి ఇలా కదిపితే మొత్తం విడిపోతాయి. ఒక్క నిమిషం వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత అప్పుడు తిరగేసుకోవాలి. ఇదిగోండి ఒక్క నిమిషం లేదంటే 1.5 మినిట్ తర్వాత మనం తిరగేసుకోవాలి. ఒక్కసారి ఇలా తిరగేసేస్తే సరిపోద్ది. మళ్ళీ ఆ అటు పక్కన కూడా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకుందాం. ఇదిగోండి ఇది చూడండి కలర్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఇగో ఇలా మొత్తం టర్న్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకోవాలి. ముందే మనం సరిగ్గా వేగక ముందు అంతా కలిపేస్తే మొత్తం పొడి పొడిగా విడిపోతాయి అన్నమాట. ఇదిగోండి వేగిపోయిన చూడండి క్రిస్పీగా. ఇప్పుడు తీసేసుకుందాం. నూనె ఇలా వాడిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగతా ఆయిల్ కూడా వేసేసి మీకు నేను చూపిస్తాను. వేడిగా క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒక మంచి టీ తోటి ఇలా పకోడీ వర్షం లేదంటే చలిగా ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు తింటే భలే మజాగా ఉంటుంది అనమాట. నేనైతే టీతో తిన్నాను, కాఫీతోటి పొద్దున్న కానీ సాయంత్రం కానీ కాఫీతోటే అనమాట. నేను టేస్ట్ చేసి చెప్తాను. ఎప్పుడైనా సరే పిండి ఎక్కువైపోయింది అనుకోండి, మనకి క్యాబేజీ ఫ్లేవర్ ఎక్కువ తెలీదు, లేకపోతే క్యాబేజీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మనం ఆయిల్లో ఇలా పకోడీ ఇలా వేసిన వెంటనే ఆ మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తాయి అనమాట, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చండి, కంపల్సరీ 100% ఉల్లిపాయ వెయ్యాలని అయితే ఏం లేదు. ఉత్తి క్యాబేజీతో కూడా వేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తా చూడండి మీకు, నేను తినేస్తాను ఇలా కూడా. ఇదిగోండి ఇలాగా కనిపించాలన్నమాట మనకి. ఇదిగో ఆ క్యాబేజీ అన్నది మనకి తెలియాలి. శనగపిండి వేసాం కదా, అది మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మైదా పిండి కూడా, కార్న్ఫ్లోర్ కూడా వేస్తే ఏంటంటే ఆ క్రిస్పీనెస్ అన్నది కూడా వస్తుంది, సాఫ్ట్నెస్ వస్తుంది. బియ్య పిండి ఎక్కువ క్రిస్పీనెస్ రావడానికి మనకి కరకరలాడుతూ ఉంటుంది అనమాట, గట్టితనం వస్తుంది కొంచెం. ఓకే, ఇలాగ మెత్తగా అది ఉండకుండా ఉంటుంది. మాకు లేదండి నార్మల్గా ఇంట్లోకి కదా ఎలా ఉన్నా పర్వాలేదంటే కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి వేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వేయలేదండి. మనకి బయట అమ్మే దగ్గర ఖచ్చితంగా ఫుడ్ కలర్ లేకుండా వెయ్యరనమాట. మనమైతే అలాంటివి ఏమి యూస్ చేయలేదు. ఇందులో పసుపు కూడా వేయలేదు నేను యాక్చువల్లీ, అందుకే ఈ కలర్లో ఉంది. మనం బియ్య పిండి అది కలిపాం కాబట్టి కొంచెం ఎక్కువ డార్క్ కలర్ వస్తుంది అనమాట, మనకు పకోడీ కలరే వస్తుంది నార్మల్గా. ఇది టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఆ క్యాబేజీ ఫ్లేవర్ తెలుస్తుంది, ఇలా తెలిస్తేనే బాగుంటుంది అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.